ప్రేమ మారదు. దేవుని ప్రేమ అస్సలు మారదు. ఏది మారినా, లోకంలో ఏది మారినా దేవుని ప్రేమ మారదు. దేవుడు అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నా. దేవా, నువ్వు ఏ విషయంలో ఏక మనసు కలిగిన వాడు. యోబు అంటున్నాడు, యోబు దేవుని గురించి పలికినటువంటి యుక్తమైన మాట ఏంటి? దేవా, నువ్వు ఏక మనస్సు గలవాడవు. ఏక మనస్సు గలవాడు. ఆయనను మార్చగలవాడెవడు? ఆయనను మార్చగలవాడెవడు? ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. సాతాను ఎవరు తెలుసా? మన పైన నిందలు మోపుతాడు, మన పైన నేరములు మోపుతాడు. దేవా, ఇదిగో సుధీర్ తప్పు చేశాడు, సుధీర్ ఈ రకంగా జీవించాడు, వాక్యం చెప్తాడు, కానీ ఈ రకంగా ఉన్నాడు ప్రభా, నువ్వు ఏంటి సుధీర్ను వాడుకుంటున్నావు ఇంకా? దేవుడు అంటాడు, నా ప్రేమ శాశ్వతమైంది. సుధీర్ మారిపోవచ్చు, వ్యక్తులు మారిపోవచ్చు, దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటిది. దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటిది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మారనటువంటి దేవుడు. ఏ విషయంలో? ఆయన ఎప్పుడు కూడా మారడు. దేని విషయంలో అంటే, నిన్ను ప్రేమించే విషయంలో. నిన్ను ప్రేమించే విషయంలో. లోకంలో మనుషుల ప్రేమలో మార్పులు, తేడాలు వస్తాయి, కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. దేవుని ప్రేమ అలాంటిది కాదు. అవసరాలను బట్టి ప్రేమించేటువంటిది, లేకపోతే పరిస్థితులను బట్టి ప్రేమించేటువంటి ప్రేమ కాదు. దేవుని ప్రేమ శాశ్వతమైనది. అందుకే యోబు అంటున్నాడు, దేవా, నువ్వు ఏక మనసు గలవాడు, నిన్ను ఎవరు మార్చగలరు ప్రభా? ఎవ్వరు మార్చలేరు, ఎవ్వరు మార్చలేరు. దేవుని ప్రేమ నీ పట్ల, నా పట్ల శాశ్వతమైనది. రెండవదిగా బైబిల్లో చూస్తే యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 46 వర్స్ 10. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకునేదనియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకునేదనియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను. ఏ విషయంలో దేవుడు ఏక మనస్సు కలిగిన వాడుగా, మార్పు లేనటువంటి వ్యక్తిగా ఉంటాడు అంటే శాశ్వతమైన ప్రేమ విషయంలో. రెండవదిగా యెషయా 46:10 చెప్తుంది, చూడండి మొదటి లైన్, నా ఆలోచన నిలుచుననియు. హల్లెలూయా. దేవుని యొక్క ఆలోచనలు నీ పట్ల, నా పట్ల మారిపోవంట. దేవుని బిడ్డలారా, మనుషుల ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. మనకు ఎవరైనా మంచిగా సహాయం చేస్తున్నారో వాళ్ళ పట్ల మనం మంచి అభిప్రాయం కలిగి ఉంటాం, మంచి ఆలోచనలు కలిగి ఉంటాం. అబ్బా, ఈ వ్యక్తి చాలా మంచోడండి. ఎందుకంటే ఆయన పని చేస్తాడు మనకు, ఆయన మనకు సహాయం చేస్తాడు, ఆయన మనకు మేలు చేస్తాడు, ఆయన మనకు అక్కర్లో సహాయం చేస్తాడు. కాబట్టి మన విషయము అతని పట్ల ఏ రకంగా ఉంటుందంటే మంచి ఆలోచనలు కలిగి ఉంటాం. ఏదైనా మన గురించి చెప్పకూడదని చెప్పినాడు అనుకో, వెంటనే మారిపోతాం. వేస్ట్ క్యాండిడేట్ అండి అంటే ఒక వ్యక్తి పట్ల మన ఆలోచనలు మారిపోతాయి. కానీ దేవుడు అంటున్నాడు, నా ఆలోచన నిలుచునని. దేవుని యొక్క ఆలోచనలు తాత్కాలికము కావు. దేవుని యొక్క ఆలోచనలు నీవు ఏదో నీ పట్ల నీ చుట్టుపట్ల పరిస్థితులు మారుతున్నందుకు దేవుని యొక్క ఆలోచనలు నీ విషయంలో మారిపోవు. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం, నా పట్ల దేవుని యొక్క ఆలోచనలు ఏమైనా మారిపోయాయేమో. దేవుని బిడ్డలారా, దేవునికి నీ పట్ల ఉన్న ఆలోచనలు యుగ యుగాలైనా ఒకే రకంగా ఉంటాయి. అందుకే ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది, నా ఆలోచన నిలుచును అంటే దాన్ని ఏది కూడా పడగొట్టదు. ఒకవేళ నువ్వు తప్పు చేసినప్పటికీ కూడా దేవుని యొక్క ప్రేమను బట్టి ఆలోచన అట్లాగానే ఉంటుందండి, మారదు. సాతాను అంటాడు, నీ దేవుడు మారిపోయాడు. దేవుడు మారడు. మారిపోయే వ్యక్తి అయితే బైబిల్లో ఇంకొక మాట ఉంది కదా, యేసుక్రీస్తు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటాడు. లోకంలో అన్నీ మారిపోతాయి, కానీ దేవుడు మారిపోడు. దేవుని యొక్క ఆలోచనలు కూడా ఏక రకంగా ఉంటాయి, మారిపోవు. నా పట్ల దేవునికి ఉన్న ఆలోచనలు ఫస్ట్ ఏ రకంగా ఉన్నాయో నా జీవితాంతం అదే రకమైన ఆలోచనలు ఉంటాయి, మారిపోవు. నా పట్ల దేవుని యొక్క ఆలోచనలు మారిపోవు. ఇంకొక బైబిల్ ఇంకొక మాట చూపిస్తాను. అదే యెషయా గ్రంథం 14వ అధ్యాయం 24వ వచనం చూడండి. దేవుని యొక్క ఆలోచనలు ఎలాంటివి అక్కడ వ్రాయబడింది. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 24వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకముగా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును. నేను యోచించినట్లు స్థిరపడును. నేను ఉద్దేశించినట్లు, అక్కడ ఒక స్ట్రెస్ ఉంది. నేను ఉద్దేశించాను, నిశ్చయముగా జరుగును. నిశ్చయముగా సింపుల్గా లేదా, దెర్ ఇస్ ఎ స్ట్రెస్.
దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు అక్కడ నొక్కి ఒక్కానిస్తున్నంటే ప్రమాణపూర్వకంగా కూడా చెప్తున్నాడు. ఏంటంటే నీ పట్ల నా పట్ల దేవుని యొక్క ఆలోచనలు మారిపోవంట. నీ పట్ల నా పట్ల పాపం చేసే కాబట్టి నా ఆలోచన మార్చుకుంటా, లేకపోతే నువ్వు దేవునికి వ్యతిరేకమైన కార్యం చేసే కాబట్టి నా ఆలోచనలు మార్చుకుంటా. నో, దేవుని ఒకే రకమైన ఆలోచనలు కలిగి ఉంటాడు, ఒకే రకమైన ఆలోచనలు కలిగి ఉంటాడు. దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం సాతాను ఏమన్నా మారుస్తున్నాడేమో. మారుస్తాడండి, కానీ నీ పరిస్థితులను మారుస్తాడు, కానీ దేవుని ఆలోచనలు మార్చలేడు. దేవుని ఆలోచనలు మార్చలేడు. యోబును పరీక్షించాడు దేవుడు, కానీ యోబు పట్ల దేవుని యొక్క ఆలోచనలు ఏమన్నా మారిపోయాయా? ఏం మారలా. అందుకే యోబు అంటున్నాడు, ప్రభా నీవు ఏకరీతిగా ఉంటావు ప్రభా, ఏక మనస్సు కలిగిన ఎవరు మార్చగలరు నిన్ను? నీ ఆలోచనలు ఎవరు మార్చలేరు. సాతాను ఒకవేళ మార్చాలని చూసినా నీవు ఒక్కటే రకంగా ఉంటావు. యోబును అత్యధికంగా దీవించడం మొదటి అధ్యాయం, యోబు చివరి అధ్యాయంలో అత్యధికంగా ఆలోచనలు దేవుని ఎప్పుడు మారవు. సాతాను మార్చాలని చూసినా గుర్తుంచుకోండి, దేవుని యొక్క ఆలోచనలు నీ పట్ల మారవు. హల్లెలూయా. సాతాను అంటాడు నీ దేవుడు మారినాడేమో. దేవుడు మారడు, దేవుని ఆలోచనలు మారవు. సాతాను యొక్క ఆలోచనలు మారి నిన్ను మారుస్తూ ఉంటాడు. నీ ఆలోచన స్థితిని లేకపోతే నీ తలంపులను మారుస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు నా ఆలోచనలు నీ పట్ల నిలుచును, ఏకరీతిగా ఉంటాయి, మారవు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డ, దేవుని యొక్క ఆలోచనలు సాతాను మార్చలేడు. దేవుని యొక్క ఆలోచనలను రెండవదిగా మనుషులు కూడా మార్చలేరు. నా పట్ల దేవునికి ఒక ఆలోచన ఉందనుకుందాం, లోకంలో ఉన్న మనుషులందరూ కలిసి సుధీర్ డౌన్ 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 అన్నా కూడా దేవుని యొక్క ఆలోచనలు నా పట్ల మారవు. ఎందుకు తెలుసా? దేవుడు నా గురించి ఆలోచించాడు అంటే మనుషుల యొక్క మాటలు కానీ ప్రయత్నాలు కానీ నా జీవితం పట్ల దేవుని యొక్క ఆలోచనలు మారవు. ఎందుకు తెలుసా? మనుషుల ఆలోచన ఈరోజు జై అంటారు, రేపు బెయ్యి అంటారు. బెయ్యి అంటే కడప భాషలో ఏంటంటే వాంచిపడే అని. ఈరోజు జై అంటారు, రేపు కొట్టు అంటారు. అది మనిషి యొక్క మాట, మనిషి యొక్క తలంపులు. కానీ దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది నా ఆలోచనలు నిలుచును. ఎవ్వరు కూడా దేవుని ప్రభావితం చేసి ప్రభా సుధీర్ ఇట్టున్నాడు, సుధీర్ని బట్టి నువ్వు మారిపోవాలి ప్రభా, మార్చుకోవాలి ప్రభా, నెవర్. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. బానిసత్వంలో ఉంటే ఫరో ఏమంటాడు తెలుసా? పోనీయన్, నువ్వు ఏమన్నా చేసుకో మోషే, నువ్వు ఏమన్నా చేసుకో, నేను పోనీ. దీనికి దేవుడు 10 అద్భుతాలు చేస్తాడు. 10 అద్భుతాలు చేసినప్పటికీ కూడా లాస్ట్కి ఏమంటాడు తెలుసా? మళ్ళీ రథం వేసుకొని వస్తాడు. ఎందుకు తెలుసా? ఇక్కడ మనకు దేవుడు నేర్పించే పాఠం ఏంటంటే ఐగుప్తులు కానీ ఫరో కానీ ఇశ్రాయేలుల పక్షాన దేవునికి వ్యతిరేకమైన తలంపులు కలిగి ఉన్నారు. కానీ వాళ్ళను బట్టి దేవుడు తలంపులు మార్చుకోలే. చాలా సందర్భాలలో వీళ్ళు ఉన్నారండి అందుకే నేను ఇట్టున్నా అనుకుంటాం. నీ తలంపు మార్చుకో. వాళ్ళను బట్టి నీ జీవితాన్ని మార్చడానికి దేవుడు మనిషి కాదు. ఈరోజు డబ్బిస్తే ఏమైనా మారిపోతుంది. భారతదేశంలో అందరూ నమ్ముకునేది కోర్టు. ఇప్పుడు కోర్టులను కూడా నమ్మలేకపోతున్నారు. ఎందుకు తెలుసా? ఇట్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మనీ. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటారు మనుషులు ఎవరు కూడా దేవుని తలంపులను మార్చలేరు. దేవుని బిడ్డలారా, నా ఎడల నీకున్న తలంపులు బహువిస్తారములు ప్రభా. నా జీవితంలో మనుషులు నాకు వ్యతిరేకంగా ఎన్ని ఆలోచన చేసినా నీ ఆలోచనలే నెరవేరుతాయి. హల్లెలూయా. ఈ రోజు నుంచి వీళ్ళను బట్టి నేను ఇట్టున్నా, వీళ్ళు నాకు వ్యతిరేకంగా ఉన్నారు అని అనుకున్నావా? నువ్వు దేవుని యొక్క ఆలోచనలకు వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నావు. నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? దేవా, నా కుమారుని విషయంలో నీ ఆలోచనలు నెరవేరుతాయి, నా కుటుంబం విషయంలో నీ ఆలోచనలు నెరవేరు. మనుషులు పని చేయలేరు ప్రభా. తాత్కాలిక మనుషులు ఏదైనా ఫరో పని చేశాడు, తాత్కాలికం. ఫరో మనుషులను తరిమాడు, తాత్కాలికం. మనుషులు ఉంటారు, కానీ దేవుని ఆలోచనలు నెరవేరుతాయి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నా, సాతాను నీకు వ్యతిరేకంగా ఆలోచన చేసిన ఆలోచన నెరవేరదు. మనుషులు వ్యతిరేకంగా నీకు ఆలోచనలు చేసిన మనుషుల యొక్క ఆలోచనలు కూడా నీ జీవితంలో నెరవేరవు. దేవుని యొక్క ఆలోచనలే నెరవేరుతాయి. మూడవదిగా, పరిస్థితులు ఏమైనా మారిపోతే దేవుని యొక్క ఆలోచనలు మారిపోవు. దేవుని బిడ్డలారా, ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చింది.
కాబట్టి దేవుడు వెంటనే మోషే ఈ దారి కాదులే, మళ్ళీ మార్చుకో, ఈ పక్కకు రా, బై మిస్టేక్ వచ్చేసాం, ఈ దారి కాదు. పరిస్థితి ఆడ ఎర్ర సముద్రం వచ్చింది కాబట్టి మార్చుకో అని చెప్పలా. దేవుడు ఏం చేశాడు తెలుసా? తీసుకొని వచ్చాడు. ఆ యొక్క పరిస్థితులు వ్యతిరేకంగానే పరిస్థితిని మార్చాడే కానీ దేవుని యొక్క రూట్ మారలా, దేవుని యొక్క తలంపు మారలా. దేవుడు అంటాడు, నేను వారిని విడిపించుటకు నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. దేవుడు వారిని నడిపిస్తుండగా మధ్యలో ఎర్ర సముద్రం వచ్చింది. వచ్చినందుకు దేవుని యొక్క ఆలోచనలు మారలా. సముద్రాన్ని చీల్చేశాడే కానీ దేవుని యొక్క ఆలోచనలు మారిపోలేదు. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డ, దేవుని యొక్క సందేశం ఏంటి తెలుసా? సాతాను నీతో మాట్లాడుతుంటాడు, నీ కుటుంబంలో పరిస్థితులు మారుతున్నాయి కాబట్టి దేవుని తలంపులు కూడా మారిపోయాయేమో, లేకపోతే నీ జీవితంలో కష్టాలు వచ్చాయి, దేవుని తలంపులు కూడా మారిపోయాయి. నెవర్. దేవుని తలంపులు నిలుచును. హల్లెలూయా. దేవుని తలంపులు నిలుచును. నీ ఎదుట సాతాను మూసిన తలుపులున్నా కూడా దేవుని యొక్క ఆలోచనలు నెరవేరుతాయి కానీ సాతాను యొక్క తలుపులు నెరవేరవు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. అందుకే బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంటుంది చూడండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం. సామెతలు 19:21. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. నరుని హృదయములో ఆలోచనలు అనేకములు పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. సాతాను ఎన్నైనా ఆలోచనలు కలిగి ఉంటాడు. మనుషులు నీకు వ్యతిరేకంగా ఎన్నైనా ఆలోచనలు కలిగి ఉంటారు. పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఎన్నైనా ఆలోచనలు కలిగి ఉంటాయి. కానీ దేవుని యొక్క తీర్మానమే స్థిరము. నువ్వు నమ్మాల్సింది ఏంటి తెలుసా? దేవా, నీ ఆలోచనలు నా జీవితంలో ఏకమొకటే, మారవు ప్రభా. మనుషుల తలంపులు మారవచ్చు, సాతాను నా గురించి మారిపోయి ఏవైనా మాట్లాడవచ్చు, కానీ పరిస్థితులు మారిపోవచ్చు. నీ తలంపులు ఏకరీతిగా ఉంటాయి. నీ తలంపులు ఏకరీతిగా ఉంటాయి. మనుషుల ఆలోచనలు పరిస్థితులను బట్టి కూలిపోతూ ఉంటాయి, కానీ దేవుని యొక్క ఆలోచన ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దేవుడు సైలెంట్గా ఉన్నాడేమో, దేవుడు ఏం చేయడం లేదో, ఈ పరిస్థితుల మధ్య దేవుడు నేను తీసుకొని వస్తాడు. నీ ఆలోచనలు దేనిపైన ఉన్నాయి? దేవునిపైన ఉన్నాయా? పరిస్థితుల పైన ఉన్నాయా? వ్యక్తుల పైన ఉన్నాయా? ఆయా సందర్భాల్లో మన కుటుంబ పరిస్థితులు, మన యొక్క జీవితంలో ఉన్న సమస్యలు చూసినప్పుడు ఇంక ఇంతేనేమో, మనము ఆ పరిస్థితిని చూసి దేవుని ఆలోచనలు మర్చిపోతాం. అదే కరెక్ట్ అనుకుంటూ ఉంటాం. అదే కరెక్ట్ అనుకున్నావా? అదే నెరవేరుతాయి. అది కాదు, నా జీవితంలో దేవుని యొక్క ఆలోచనలు నెరవేరుతాయి. నా జీవితంలో దేవుని యొక్క ఆలోచనలు నెరవేరుతాయి. నీ జీవితంలో దేవుడు ఒకటి తలంచాడా? సాతాను ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా గుర్తుంచుకో, అది నెరవేరదు. దేవుని యొక్క ఆలోచన నెరవేరుతుంది. దేవుని బిడ్డలారా, చిన్న వయసులో ఉన్నప్పుడు యోసేపుకు ఒక కల వచ్చింది. యోసేపు, నీ ఎదుట అందరూ సాగిల పడతారు. ఎప్పుడైతే ఇది వాళ్ళ అన్నలు విన్నారో, అరే నువ్వు జానబెత్తడు ఉన్నావు, నీ ఎదుట మేము సాగిల పడతాంరా, మా ప్రతాపం ఏదో చూపిస్తామని గుంతలో పడేసి అమ్మేసి బానిసగా చేసి ఏదేదో చేశారు. చివరిగా అన్నాల ఆలోచనలు నెరవేరినాయా? సాతాను ఆలోచనలు నెరవేరాయా? పోతీఫర్ భార్య యొక్క ఆలోచనలు నెరవేరాయి. ఎవరి ఆలోచనలు నెరవేరాయి? దేవుని యొక్క ఆలోచనలు నెరవేరాయి. నీవు నమ్మాల్సింది ఎప్పటికీ, నా జీవితంలో దేవుని ఆలోచనలు నెరవేరుతాయి. నా బిడ్డ విషయంలో, నా భర్త విషయంలో, నా యొక్క ఆరోగ్య విషయంలో దేవుని ఆలోచనలు నెరవేరుతాయి, వేరొకటి నెరవేరవు అని ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు చూస్తావో, నీ జీవితంలో దేవుని ఆలోచనలు ఏకముగా ఉంటాయి. హల్లెలూయా. దేవుని యొక్క ఆలోచనలు ఏకముగా ఉంటాయి. ఇప్పుడు స్క్రీన్ పైన ఒక వ్యక్తిని మీకు నేను చూపిస్తాను, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గాడ్స్ ప్లాన్. ఒక వ్యక్తి పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? ఈ అబ్బాయి పేరు జపాన్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి, సాయి కిరో. ఇంకొక పేరు ఉంది, ఆ పేరు చెప్తే మీరు కనుక్కుంటారు. ఇప్పుడు చెప్పను ఆ పేరు. సాయి కిరో. ఈ అబ్బాయి కడు పేదరికంలో ఉన్నాడు. కడు పేదరికంలో, మామూలు పేదరికం కాదు. కానీ దేవుడు అతనికి ఒక మంచి జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానం ఇచ్చి బాగా పనిచేసేటువంటి వ్యక్తి. కాబట్టి జపాన్ దేశంలో సైకిళ్ళ దగ్గర పని నేర్చుకున్నాడు. సైకిల్ ఏమంటారు, రిపేర్ షాప్లో ఉండి సైకిళ్ళను రిపేర్ చేయడం నేర్చుకున్నాడు. కాబట్టి ఒక వయసు వచ్చిన తర్వాత ఈ సాయి కిరో అనేటువంటి వ్యక్తి, అంటే సాయి అంటే SAI కాదు, SOICHIRO. సాయి కిరో అంటే మనం సాయి ప్రతాప్ అట్లా అనుకుంటూ ఉంటాం కదా, అది కాదు. SOICHRO, సాయి కిరో. జపాన్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి చాలా పేదరికంలో ఉన్నాడు. కష్టపడి సైకిల్ షాపులో పనిచేసేవాడు. అంటే రిపేర్ నేర్చుకునేటువంటి ఒక చిన్న
ఏమనాలి, ఒక గుమస్తాగా చేరాడు. రోజు కూలి చాలా తక్కువ వచ్చేటువంటిది, పేదరికంలో ఉన్నాడు. కానీ అతనికి ఎప్పటికో కోరిక ఉంది, నేను మంచిగా పైకి రావాలి, దేవుడు నన్ను దీవించాలి అనేటువంటి కోరిక కలిగినటువంటి వ్యక్తి. సో ఆ యొక్క సైకిల్ షాపులో పనిచేస్తూ ఒకరోజు ఆయన ఏం చేశాడంటే, ఆ మిగిలిన సైకిల్ సామాన్లన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకొని మెల్లిగా చిన్నగా ఒక ప్రయోగం ఏదో చేశాడు. ప్రయోగం కొంచెం చేసి ఏదో అంటే సైకిల్ను మనం తొక్కాలి కదా, అంటే కాలేసి తొక్కితే కానీ సైకిల్ ముందుకు పోదు. కాబట్టి సైకిల్ తొక్కకుండా ఏమైనా చేయొచ్చా అని ఆలోచన చేసి తన దగ్గర ఉన్నటువంటి సైకిల్ సామాన్లన్నీ, లేకపోతే అక్కడ ఇక్కడ దొరికిన సామాన్లన్నీ తెచ్చుకొని రెడీ చేసి మొదలు పెడితే రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో జపాన్ను అటాక్ చేశారు. తన దగ్గర ఉన్నటువంటి మొత్తం ధ్వంసం అయిపోయాయి. అతను ఏమనుకున్నాడంటే, నాకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించి పైకి రావాలి అనుకున్నాడు. కానీ రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది. ఆ తర్వాత తన దగ్గర ఉన్నవంతా కూడా ధ్వంసం అయిపోయాయి. తర్వాత ఏదో ఒక రకంగా బ్రతికిన తర్వాత మళ్ళీ పట్టుదలతో మళ్ళీ ప్రయోగం చేశాడు. చివరిగా ఇక అంతా రెడీ అయిపోయే సందర్భంలో జపాన్ దేశంలో భూకంపం వచ్చింది. కరెక్ట్గా తను ఏ ప్రాంతంలో తను రెడీ చేసి పెట్టుకున్నాడో అక్కడే వచ్చింది. మొత్తం అంతా ధ్వంసం అయిపోయింది. తాను ఒక్కడు బ్రతికాడు. ఆ తర్వాత చాలా కృంగిపోయాడు. కానీ ఏదో ఒకటి చెయ్యాలి తపనతో చేస్తే దేవుని బిడ్డలారా, రెండో ఫోటో చూపమ్మా. ఆ సైకిల్ను ఆయన ఏం చేశాడు తెలుసా? దానికి ఒక ఎలక్ట్రిక్ మోటార్ పెట్టి దాన్ని నడిపించే ప్రక్రియ చేశాడు. ఇది కనుక్కున్న తర్వాత టయోటా కంపెనీ అని ఉంది, ఇప్పుడు ఫేమస్ కంపెనీ. ఆ కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీ దగ్గర నేను ఉద్యోగాన్ని చేస్తానంటే నువ్వు సైకిల్ రిపేర్ చేసేవాడిని, నువ్వు మా దగ్గర ఎందుకు వస్తావరా అని పంపించేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఫోటో చూపిస్తాను, ఆయన ఎవరో మీకు అర్థమవుతుంది. ఆయన పూర్తి పేరేంటి తెలుసా? సాయి కిరో హోండా. ఈరోజు హోండా 2 వీలర్ కానీ హోండా 4 వీలర్ కానీ ఎవరు తయారు చేశారు తెలుసా? ఆయనే. తన జీవితంలో ఆలోచనలో ఉన్నవాడు ఏంటి, నేను పైకి రావాలి, నేను దీవించబడాలి. కానీ అతడు తయారు చేస్తుండగా రెండో ప్రపంచ యుద్ధం, అతడు తయారు చేస్తుండగా భూకంపం. అతడు అనుకున్నాడు, నా జీవితంలో ఇంకేం పైకి వస్తాను అనుకోలేదు. పట్టుదలతో ముందుకు సాగాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, ఒక సాయి కిరో హోండా విషయంలోనే దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటే, ఈరోజు వాక్యం వింటున్న నీ పట్ల నా పట్ల దేవుడు అంటున్నాడు, నరుని హృదయంలో ఆలోచన అనేకములు పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. హల్లెలూయా. నా దేవుని బిడ్డగా నా జీవితంలో దేవుని యొక్క ఆలోచనలు నెరవేరుతాయి. నా దేవుడు నన్ను తలగానే ఉంచుతాడు, నేను తోకగా ఉండను, నేను పైవాడుగానే ఉంటాను, నేను కిందివాడుగానే ఉంటాను, నేను ఆరోగ్యవంతునిగానే ఉంటాను, అనారోగ్యం నా జీవితంలో ఉండదు, నా కుటుంబంలో నెమ్మది ఉంటుంది. ఎందుకు? దేవుడు సమాధానకర్త. నా ఇంట్లో ఉంటే సమాధానమే ఉంటుంది, ఇక్కడ నుంచి ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ మా కుటుంబం. ఇంతే అనుకోవద్దు, నీ తలంపులు మారాలి, దేవుని తలంపులతో ఏకీభవించు. యోబు అంటున్నాడు, నువ్వు ఏక మనస్సు కలిగిన వాడు, ఎవ్వరు నిన్ను మార్చలేరు ప్రభువా, కాబట్టి నా జీవితంలో నీ తలంపులే నెరవేరుతాయి. హల్లెలూయా. ప్రతిరోజు మనం నమ్మాల్సింది ఒకటే, నా జీవితంలో నా దేవుని ప్రేమ మారదు, నా పట్ల దేవుని యొక్క తలంపులు కూడా మారు. ఎవరి జీవితంలో ఇది ఉంటుందో అదే వారి జీవితంలో నెరవేరుస్తాడు. బైబిల్లో మనం గమనిస్తే దావీదు గొర్రెలు కాసుకుంటున్నాడండి. దావీదు ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి తెలుసా? దావీదు వాళ్ళ నాన్న వాళ్ళ అన్నలనేమో యుద్ధానికి పంపుతాడు. దావీదు చిన్నోడు కదండి, లాస్టోడు కదా, మామూలుగా లాస్ట్ వాళ్ళని ఎక్కువగా ప్రేమించాలి. కానీ ఎందుకో వాళ్ళ నాన్న అన్నల్ని యుద్ధానికి పంపుతాడు, ఇతని గొర్రెలు కాచుకోవడానికి పంపుతాడు. ఇంట్లో కూడా పెట్టుకోలేదు. అంటే నాకు అనిపిస్తుంది, తండ్రి ప్రేమలో కుటుంబంలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. మరి దావీదుని ఎందుకో వాళ్ళ తండ్రి దూరానికి పట్టేశాడు, పశువులు కాపరిగా చేసేసాడు. కానీ దావీదు అక్కడి నుంచి ఒక ప్రార్థన చేస్తాడండి. దావీదు గొర్రెలు కాసుకుంటూ ఉంటే, యెరూషలేము పట్టణము కొండ మీద ఉంటుందండి. కింద గొర్రెలు కాసుకుంటూ దావీదు పైకి చూసి ఒకరోజు ప్రార్థన చేస్తాడు, ప్రభువా, నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభువా. నేను ఎక్కలేను, ఎందుకు నేను గొర్రెల కాపరిని, ఆ యెరూషలేము పట్టణంలోనికి ఎక్కలేను నేను, కానీ నన్ను ఎక్కించగలవు ప్రభువా. దేవుని బిడలారా, తన తలంపులు ఎప్పుడైతే మారిపోయాయో, గొర్రెల కాపరిగా ఉండేటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడు తెలుసా? గొప్ప రాజుగా చేశాడు. హల్లెలూయా. నువ్వు ఎందుకురా వచ్చావు, గొర్రెలు కాసుకోపో అన్నాడు వాళ్ళన్న.
దేవుని బిడ్డలారా, నీవు దేవుని తలంపులలోనికి వస్తూ ఉండగా ప్రజలు కొన్ని సందర్భాల్లో నిరాశపరుస్తారు, నిస్పృహ కలగజేస్తారు. ఇంకేమవుతుంది లెక్క, ఇంతేలే, ఏం జరుగుతుంది, ఇంకా ఇంతకంటే ఇంకేం చూస్తావు నీ జీవితంలో, ఇలాంటి మాటలు వినపడతాయి. పరిస్థితుల్లో దావీదు అంటాడు, అన్నా నువ్వు నన్ను గొర్రెలు కాచుకొని అంటున్నావా? పక్కకు పోయి ఏమంటాడు తెలుసా? చంపితే సౌలు కుమార్తెని ఇస్తానన్నాడే, బాగుంటుందమ్మా, పెళ్లి చేసుకోవచ్చా? సౌలు కుమార్తె, రాజు కుమార్తె గొర్రెల కాపరిని పెళ్లి చేసుకుంటుందా? చేసుకోదు. కానీ దావీదు నమ్మాడు, ఎక్కలేని ఎత్తైన కొండపైగానే ఎక్కిస్తావు నువ్వు, రాజు కుమార్తె అల్లుని అయ్యడానికి కూడా నన్ను చేయగలవు ప్రభువా. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఏ ఆలోచనలో ఉన్నావు నువ్వు? ఏ నిరాశలో ఉన్నావు? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, దేవుని ఆలోచనలోకి రా. దేవుని ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. దేవుని ఆలోచనలు, నీకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఉంది, అది స్థిరంగా ఉంటుంది, అది మారదు, దాన్ని పట్టుకో, ప్రార్థన చేయి, దేవుని దగ్గర కూర్చో, దేవుని దగ్గర కన్నీరు గారుస్తూ, దేవా ఇది నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చు ప్రభా, నెరవేర్చు ప్రభా. నీలో పట్టుదలతో కూడిన ప్రార్థనలు ఉన్నప్పుడు సాతాను యొక్క ఆలోచనలు, మనుషుల యొక్క ఆలోచనలు, నీ ఎదుట పరిస్థితులు అన్నీ మారిపోతాయి. నీ జీవితంలో దేవుని కార్యాలు జరుగుతాయి. ఈ రెండు మాటలు విన్నప్పుడు అబ్బా, దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాడు. రెండవదిగా దేవుని ఆలోచనలు నిలుస్తాయి అనేటువంటి పాజిటివ్ మైండ్తోనే కాదు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. దేవునికి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. దేవుడు ఎవరంట? పక్షపాతి కాడు. దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ శాశ్వతమైనది, ఆయన ఆలోచనలు ఏకముగా ఎప్పుడూ మారవు. మూడవదిగా ఆయన తీర్పు కూడా మారదు. గుర్తుంచుకోండి, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను నా ఇష్టం వచ్చినంత పాపం చేసి మళ్ళీ ఆదివారం వచ్చి ప్రభువా నన్ను క్షమించు, మళ్ళీ సోమవారం నుంచి పాపం చేసి దేవా నన్ను క్షమించు అనుకున్నావా? గుర్తుంచుకో, ఆయన పక్షపాతం లేకుండా తీర్పు తీరుస్తాడు. ఆయన తీర్పు తీర్చే విషయంలో మారడు. తీర్పు తీర్చే విషయంలో ఫరో ఒక అన్యుడైన రాజును తీర్పు తీర్చాడు. ఓవర్ చేస్తే ఆ సముద్రంలో ముంచి తీర్పు తీర్చాడు. దేవుని సంఘములో అననీయ సప్పీరాలు ఉంటూ దేవుని దగ్గర అబద్ధాలు ఆడితే వాడిని చంపేశాడు. దేవుడు తీర్పు తీర్చాడు. దేవుని యొక్క అభిషేకం కలిగి గొప్ప సేవ చేస్తున్న సంసోను, అమ్మో నాజీరు చేయబడినటువంటి వ్యక్తి, ప్రత్యేకమైన అభిషేకం ఉంది అని అతని పట్ల పక్షపాతం. సంసోను తప్పు చేశాడా? సంసోను కళ్ళు ఊడబీకేశాడు. ఒకవైపు ఆయన శాశ్వతమైన ప్రేమనే, ఒకవైపు ఆయన తలంపులు మారవు, నీ ఎదుట మారవు, నీ విషయంలో మారవు, నీ కుటుంబ విషయంలో మారవు, నీ ఆరోగ్య విషయంలో, నీ యొక్క జీవితంలో ఆయన తలంపులు మారవు. కానీ దేవుని యొక్క ప్రేమను అలుసుగా తీసుకొని ఓవర్ చేసావా? గుర్తుంచుకో, దేవుడు పక్షపాతి కాడు. అమ్మో రిడీమర్ పరిచర్యకు వస్తున్నారు, ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, దేవుని సేవ జాంతానై తీర్పు దగ్గరకు వస్తున్నా కానీ నేనైనా, నువ్వైనా, సంసోనైనా, ఫరో అయినా, అననయ సపీర్ అయినా ఎవరైనా ఒకటే దేవునికి. హీ విల్ జడ్జ్ యూ. అందుకే బైబిల్లో వ్రాయబడింది, ఆయన పక్షపాతము వహించే దేవుడు కాదు. ఎవరిని విడిచిపెట్టాడు. అందుకే ఒక ప్రావర్బ్ ఉంది, గాడ్స్ గ్రైండింగ్ ఈజ్ స్లో బట్ ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ స్టెడీ నేచర్. దేవుని యొక్క ఆ యొక్క గ్రైండింగ్, నలగొట్టడం అనేటువంటి, తీర్పు తీర్చడం అనేటువంటిది కొన్ని సందర్భాల్లో లేట్ అవుతుంది, కానీ ఖచ్చితంగా వస్తుంది. అందుకే ఈ మధ్యకాలంలో దైవ సేవకులను చెప్పబడుతున్న వారి చిట్టాలు బయటకు వచ్చి ఏం జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. ఇంకా ఎక్కువగా ఇలాంటివి జరుగుతాయి. దేవుని బిడ్డలారా, దేవుడు పక్షపాతి కాడు. ఆయన ఏక మనస్సు కలిగిన వాడు. ఆయన మనస్సును మార్చగలవాడెవడు? ఆయన మనస్సును ఎవ్వరు మార్చలేరు. ఆయన నిన్ను ప్రేమించే విషయంలో ఏక మనస్సు, ఆయన నీ పట్ల కలిగిన ఆలోచనలో ఏక మనస్సు, తీర్పు తీర్చే దగ్గర కూడా ఆయన ఏక మనస్సు కలిగిన వాడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా, దేవా ఎక్కడైనా నీకు వ్యతిరేకంగా నేను తప్పు చేస్తూ ఉంటే నన్ను క్షమించు. నా జీవితంలో నీ ప్రేమ నా ఎడల ఉండగా నీ ప్రేమను బట్టి నన్ను దర్శించు. నీ ఆలోచనలు నా జీవితంలో నెరవేర్చు ప్రభువా. లోకంలో ఏది మారినా దేవుని ప్రేమ మారదు,
దేవుని తలంపులు మారవు. అందుకే ప్రభు అంటాడు కదా, పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదు, నా నిబంధన తొలగిపోదు. దేవుడిచ్చిన మాట, దేవుని తలంపులు తొలగిపోవు. ఆ మాటలు నమ్ము. నీ పరిస్థితులను నమ్మొద్దు, ప్రజలు చెబుతున్న మాటలు నమ్మొద్దు, నీకు అనిపిస్తున్నటువంటిది నమ్మొద్దు. దేవా, నా జీవితంలో నీ తలంపులు నెరవేరుతాయి, నీ యొక్క ఉద్దేశాలు నా ఇంటిలో నెరవేరుతాయి, నా భర్త విషయాల్లో, నా పిల్లల విషయాల్లో, నా ఆరోగ్య విషయాల్లో, ఆర్థిక విషయాల్లో. లార్డ్, యువర్ థాట్స్ ఆర్ గోయింగ్ టు బి ఎస్టాబ్లిష్. నీ తలంపులు నెరవేరుతాయి. కానీ దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ప్రేమ దగ్గర ఆటలాడుకోవద్దు. ఆయన తీర్పు కూడా మారదు. ఆయన తీర్పు తీర్చే దేవుడు. ఆయన నీ జీవితంలో తీర్పు తీర్చక ముందే సరి చేసుకుందాం. ప్రభువా, నీకు వ్యతిరేకంగా నేను ఏ తప్పు చేసినా, ఎక్కడ నా జీవితాన్ని నేను సరి చేసుకోకుండా ఉన్నా, నన్ను దర్శించు ప్రభువా. నీ రక్తము నన్ను కడగాలి. దేవుని వైపు చూద్దాం. స్తోత్రము తండ్రి, హల్లెలూయా. మొదటిగా, దేవునికి వ్యతిరేకంగా నీ జీవితం ఏమైనా ఉందా? దేవునికి వ్యతిరేకమైన కార్యాలు, తలంపులు, నిర్ణయాలు, ఉద్దేశాలు, సంబంధాలు ఏవి ఉన్నా ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు. తీర్పు తీర్చక మానడు. ఆయన తీర్పు తీర్చక మానడు. ఆయన ఎదుట సరి చేసుకుందాం. అప్పుడే నీ క్షమాపణ కోరినప్పుడే ఆయన శాశ్వతమైన ప్రేమ, ఆయన తలంపులు నీ జీవితంలో నెరవేరుతాయి. ప్రభు ఎదుట పరీక్షించుకుంటూ ప్రార్థన చేద్దాం. స్తోత్రము తండ్రి, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, సైన్యములకు అధిపతి అయిన దేవానికి స్తోత్రాలు, అద్వితీయుడా నీకు వందనాలు, ఆలోచనకర్త నీకు వందనాలు, బలవంతుడవైన దేవానికి స్తోత్రాలు, మహాఘనుడవైనటువంటి తండ్రి మీకు స్తోత్రాలు, యుగ యుగములు ఏలుచున్నటువంటి దేవానికి వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి జీవితము ఇంకా సరిచేయబడకుండా లోకంలో, పాపములో నిర్లక్ష్యంగా తండ్రి జీవితాన్ని నడిపిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరిని రోజు మీరు హెచ్చరించారు ప్రభా. లైవ్ లో ఎవరైతే వాక్యం వింటున్నారో, ఈ సందేశాన్ని ఎక్కడి నుంచి వింటూ ఉన్నా, దేవుని భయము దిగివచ్చును గాక, దేవుని భయము దిగివచ్చును గాక, జీవితాలు మార్చుకొందుము గాక, ప్రతి ఒక్క తప్పును సరి చేసుకొందుము గాక. ఎక్కడ నీకు వ్యతిరేకమైన కార్యాలు మేము చేస్తున్నామో, ఎక్కడ నీకు వ్యతిరేకమైన జీవిత విధానాన్ని మేము కలిగి ఉన్నామో, ఎక్కడ మా జీవితాల్లో లోకము, పాపం అనేటువంటిది ప్రవేశించిందో, ఎక్కడ మా జీవితాల్లో ప్రభా మనుషులకు ప్రాధాన్యతనిస్తూ దేవునికి దూరం అయిపోతున్నామో తెలుసు ప్రభా. నీ రక్తం మమ్మల్ని కడుగునుగాక. యేసు నామమందు స్వస్థతలు కలుగునుగాక, స్వస్థతలు కలుగునుగాక, స్వస్థతలు కలుగునుగాక. యేసు నామమందు స్వస్థతలు కలుగునుగాక. అద్భుతమైన కార్యములు జరుగునుగాక. ఏ దీవెన ఎదురు చూస్తున్నా ఆ దీవెన పొందుకొందురుగాక. యేసు నామమందు ఆ దీవెన పొందుకొందురుగాక. నైనా మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలో దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.